యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో దయగలిగిన మీ పాదాల సమీపానికి వస్తున్నాం. వాక్యం మీది వింటున్నవారు, నిన్ను ఎరిగినవారు, నీ యందు ఆసక్తి కలిగిన వారు, మాట్లాడుతున్నవాడు, నీ కృప చొప్పున నీ సేవకునిగా పిలువబడినవాడు, నీ పాద పరిచారకుడు, ప్రత్యేకంగా ఈ అధ్యాయాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మా తండ్రి, మరోసారి ఈ లేఖనాల్లో ఉన్న కొన్ని విషయాలను తిరిగి మేము నేర్చుకునేందుకు మంచి సమయాన్ని మాకందరికీ దయచేయమని, మాట్లాడుతున్న నన్ను శిలోచాటును మరుగుపరిచి మీ ఆత్మచేత నింపి మీ జీవాన్ని ప్రవహింపు చేయమని మీ కృపకు అప్పగించుకుంటూ, సోమిందపల్లిలో ఉన్నటువంటి తమ్ముడు విజయ్ని, తన యొక్క అక్కగారిని ముట్టి స్వస్థపరచుమని విజ్ఞాపన చేస్తున్నాను. నిడదవలున్న శ్యాంబా బ్రదరు సంపూర్ణంగా కోలుకోవడానికి మీరు సాయం చేయండి. మీ కృప కలిగిన హస్తాలకు, జాలి కలిగిన హస్తాలకు రహీమునిస్సను అప్పగిస్తున్నాం. తనకు స్టంట్ వేయవలసి ఉందని, ఆపరేషన్ జరగాలంటున్నారు. మరి తన విషయంలో కూడా మీరే సాయం చేయండి. మాకు మీ లేఖనాన్ని మీరే అందజేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 17వ అధ్యాయం ఆరంభించి మనం కొన్ని వారాలైంది. ఈ 17వ అధ్యాయంలో ఉదయకాలం మరల నేను చదువుతున్నప్పుడు తండ్రి అనే పదం వద్ద నా మనసు ఆగింది. ఆగినప్పుడు ఈ అధ్యాయాన్ని విభాగించటం అనేది కష్టసాధ్యమైన పని చెప్పుకున్నాం కదూ. అయితే ఈ కష్టాన్ని తండ్రి చూసినట్టున్నారు. ఆయన తానే ఈ తండ్రి అనే పదం దగ్గరకు మనసు తీసుకుని రాగా ఈ ప్రార్థనను 6గా విభాగించవచ్చని అర్థమైంది. 6గా విభాగించవచ్చు అని మీరు ఎలా చెప్తారు అంటే, తండ్రి అనే పదం 6 సార్లు రాసింది కాబట్టి, ఆయన గురించి తండ్రి అని పలికిన ప్రతిసారి అదొక విభాగం అయినట్టు కనిపించింది నాకు. అది సంతోషమైంది. చూడండి దయచేసి 17వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకున్నాం. తండ్రి అనే పదం. 5వ వచనం మరలా తండ్రి అనే పదం. తిరిగి 11వ వచనం, అక్కడ కూడా పరిశుద్ధుడైన తండ్రి అనే మాట. తిరిగి 23, 24 వచనాలు, అక్కడ మరలా ఆయన తండ్రి అనే పదం. 25వ వచనం, నీతి స్వరూపుడైన తండ్రి. ఇలా 6 సార్లు ప్రార్థనలో తండ్రి 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 అని పలికారు ఆయన. మన ప్రార్థనలో కూడా రిపిటేషన్ ఉంటుంది. నాయన 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 అని ప్రార్థన చేయడం, ప్రభువా 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 ప్రభు అని ప్రార్థన చేయడం, అవును స్వామి, అవును బాబు అనడం, ఇవన్నీ ఉంటాయి. పదే పదే కొన్ని పదాలు వచ్చేస్తుంటాయి. అయితే అవి కేవలం మనకు అలవాటైనటువంటి పదాలుగా మాత్రం కాదు. అంటే ఇలా అంటాను, కొంతమందికి మాట్లాడేటప్పుడు కొన్ని ఊత పదాలు ఉంటాయి. మీరు కొంతమంది ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేటప్పుడు చూడండి, వారు ఒక పదాన్ని
ఆ పాఠం అయిపోయేలోగా ఇవాళ 116 రా అంటాడు పిల్లాడు. అంటే 116 సార్లు చెప్పాడు. ఇందువలన, ఇందువలన, ఇందును బట్టి అనే పదాలు, ఇందు మూలముగా అనే పదం, ఇలాంటి కొన్ని ఊత పదాలు ఉంటాయి. అలాంటి ఊతపదంగా పలికిన మాట కాదు ఇది. ప్రభువా ప్రభు అనేది కూడా ఊతపదంగా మారిపోద్ది కొంతమందికి. తండ్రి అనే పదం కూడా ఊతపదంగా మారిపోతుంది. కానీ అలా కాదు ఇక్కడ. ఆయన తండ్రి అని పలికిన ప్రతిసారి శ్రేష్టమైన పాఠాలను ఇక్కడ మనం గమనించవచ్చు. మొదటిగా చూడండి, మొదటి 4 వచనాలు. ఈ మొదటి 4 వచనాల్లో, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహింపరచునట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవము. ఇది మొదటి భాగం. తరువాత 4వది, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. ఈ 4 వచనాలు భూమి మీద ప్రభు నెరవేర్చడానికి వచ్చిన పని. భూమి మీద ఆయన ఏ పని నెరవేర్చడానికి వచ్చారో ఈ 4 వచనాలలో ఉంది. ఆయన తండ్రి రొమ్మున ఉన్నవాడని, తండ్రి ఆయన ఏకమై ఉన్నారని చెప్పబడిన లేఖనాలు ఆయన భూమి మీదకి రక్తమాంసాలలో పాలివాడు కావడానికి గల కారణం ఏమిటో, ఆయన నెరవేర్చవలసిన కార్యం ఏమిటో ఈ 4 వచనాలలో మనకు కనిపించింది. తండ్రి అని పిలిచినప్పుడు ఆయన ఒక కుమారునిగా భూమి మీదకి వచ్చింది ఆయన్ని మహింపరచడానికి. అంతేకాదు, సర్వశరీరుల మీద అధికారం కలిగిన వాడు, ఆయనను ఎరగడం ద్వారా ప్రజలు నిత్యజీవం పొందడం అనేది ఆయన భూమి మీద ఉన్నటువంటి పని. ఇక్కడ ఒకసారి ఆలోచిద్దాం. ఆయన వచ్చింది నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి. తండ్రి అని పిలిచిన ఈ మొట్టమొదటిసారి ఆయన తాను ఎందుకు వచ్చాడో ఆ విషయాన్ని ఆయన సబ్మిట్ చేస్తున్నట్టు అనిపించింది. ఇలా అంటాను, ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం పనిచేసాం. సాయంకాలం అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తాం. లేదు, మన నాన్నే అక్కడ ఉంటే ఆయనకి సబ్మిట్ చేస్తాం. వారు కాదు, మన తాతగారే గనుక అక్కడ ఉంటే, ఇదిగో తాతయ్య, వాళ్ళ నుంచి ఇప్పటి వరకు నేను చేసిన పని ఇది, పొలంలో లేదు ఈ ఆఫీసులో సబ్మిట్ చేస్తాం కదా. అంటే కుమారునిగా ఆయన తన్ను తాను ఎలా సబ్మిట్ చేసుకుని, తన్ను ఎంతగా తగ్గించుకుని, మహిమపరిచి, పనిని పూర్తి చేసి నిత్యజీవం అనుగ్రహించడం అనే దానికోసం నేను వచ్చాను. ఆ పనిని సంపూర్తి చేశాను. ఇక సిలువుకు వెళ్ళడం ఒకటే మిగిలింది. ఆయన ఆ పని యొక్క నియమాన్ని, ఆ పని యొక్క ఉద్దేశాన్ని, ఆ పని యొక్క తాత్పర్యాన్ని ఈ 4 వచనాల్లో చెప్పాడు. తండ్రి అని పిలిచినప్పుడు ఆ విలువైన పదానికి అనంతమైన ప్రణాళిక. వారు మానవుడు నశించి నిత్య నరకానికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం కుమారుడిగా భూమి మీదకి రావడం, మానవులను నిత్యజీవానికి అర్హులుగా మార్చడం, భూమి మీద మానవుడు దేవుణ్ణి మహిమపరచడం ఎలాగో ఆ కుమారుని జీవితం ద్వారా నేర్చుకోవడం, ఆ కుమారుడు మహిమపరిచిన విధానం గత అధ్యాయాలన్నింటిలో రాసింది. మొట్టమొదటిగా తండ్రి అని పిలిచాడు. ఈ తండ్రి అనే పిలుపునకు ఇంకేం కలపల. మనమైతే పరలోకమందున్న మా తండ్రి అనమన్నాడు ఆయన. మనల్ని పరలోకమందున్న మా తండ్రి అని అనమని శిష్యులతో చెప్పాడు. కానీ ఆయన తండ్రి అని మాత్రమే పిలిచాడు. ఎందుకని అంటే ఆయన కూడా
పరలోకమందున్నవాడే కదా. ఆయన కూడా పరలోకమందున్నవాడే. అందువల్ల ఆయన వారిద్దరి మధ్యలో స్థలం యొక్క వ్యత్యాసం లేదు. స్థానం యొక్క వ్యత్యాసం లేదు. సంబంధం మాత్రమే ఉంది. తండ్రి అని పిలిచాడు ఆయన. ఇక రెండవ భాగం దగ్గరికి వద్దాం. రెండవ భాగం దగ్గరికి మనం వస్తే 5వ వచనంలో మళ్ళా తండ్రి అంటూ, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహింపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామం ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ ఎద్దు నుండి బయలుదేరి వచ్చిన నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితోని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహింపరచబడి ఉన్నాను అన్నాడు. నిన్ను మహింపరిచాను అన్నది తండ్రి అన్న మొదటి పదం దగ్గర మనకు కనిపిస్తున్న మాట. ఈ రెండవ పదం దగ్గర వారి యందు నేను మహింపరచబడి ఉన్నాను అన్న పదం. ఇక్కడ వారి యందు నేను మహింపరచబడి ఉన్నాను. తండ్రిని మహిమపరిచినవాడు తాను వారి యందు మహిమపరచబడ్డాడు అన్నమాట. ఇది ఎంత నిగూఢమైన మాట. వారి యందు నేను మహింపరచబడ్డాను అంటే అర్థం, ఆయన ఎవరో, ఆయన ఎప్పటివాడు, లోకం పుట్టక మునుపు ఏ మహిమ కలిగినవాడు ఆయన. తండ్రివన్నీ ఆయనవి, ఆయనవన్నీ తండ్రివి. తండ్రితో ఏకమై ఉన్నవాడు, వేరు కాడు. అలాంటివాడు భూమి మీదికి రక్తమాంసాల్లో పాలివాడై వస్తే అది నమ్మని వారు, ఆయనను దేవునిగా అంగీకరించని వారు అనేకులుండగా వీరు నమ్మారు, వీరు అంగీకరించారు. వీరి యందు నేను మహింపరచబడ్డాను అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, వీరు నన్ను అంగీకరించారు, నీవన్నీ నావి అని, కలిగినవన్నీ కూడా మనవి అనే సత్యం వీరు గుర్తించారు అని వారు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వాన్ని చూడగలిగారు. విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి, ఇది ఆనాటి శిష్యుల కోసం మాత్రమే కాదు, రాకడ వరకు ఉండే సంఘం అంతటి కొరకు చేసిన ప్రార్థన ఈ ప్రార్థనలో క్రీస్తు యేసు యొక్క దైవత్వం మీద సంఘం, క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షత మీద సంఘం, ఈయన నా ప్రియకుమారుడు అన్న పదం పరలోకము నుండి వినపడిన స్వరం పేతురు నోట రూపాంతర పర్వతం మీద పలకబడిన మాట. నేనెవరనుకుంటున్నారు అంటే, పేతురు అద్భుతంగా చెప్పాడు కదూ. ఏమని? నీవు సజీవుడైన దేవుని కుమారుడువైన క్రీస్తువు. నీవు సజీవుడవు. దేవుడు ఒక్కడే సజీవుడు. దేవుని కుమారుడు సజీవుడు. అయినా నువ్వు క్రీస్తుగా బలిగావడం కోసం వచ్చావు. దాని మీద నా సంఘాన్ని కడతాను అని అన్నాడు ఆయన. ఎవరు ప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తారో వారి యందు ఆయన మహిమపరచబడినవాడు. ఇలా అంటాను. నలుగురు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
మాట్లాడుకుంటున్నప్పుడు వారి సంభాషణకు కేంద్ర స్థానం ఎవరో ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని గురించి ఆయన మేము చదువుకునే రోజుల్లో మా మాస్టర్ అండి అన్నారు. రెండో వ్యక్తి అన్నాడు, ఆయన చాలా ప్రిన్సిపుల్డ్గా ఉండేవాడండి, టైంకి వచ్చేవాడు, పాఠం చెప్పేవాడు, టైంకి వెళ్ళిపోయేవాడు. మూడో వ్యక్తి అన్నాడు, ఆయన చాలా చక్కగా ఉంటాడండి, ఆయన బోర్డు మీద పాఠం చెప్పడం అసలు చూడాలి మనం, ఆయన యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ పలికే ప్రతి పదానికి ఆయన ముఖంలో ఎక్స్ప్రెషన్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ భలే అద్భుతంగా ఉంటుందండి అన్నాడు. వీళ్ళందరూ సరిగా చెప్తున్నారు ఆయన గురించి. నాలుగో వ్యక్తి ఇలా అన్నాడు, ఇవాళ నేను నీతిగా బ్రతకడానికి ఆయనే కారణం అన్నాడు. నీతిగా బ్రతకడానికి ఆయనే కారణం అంటే నాలో ఉన్న నేను ఆయనను బట్టే, నాలో ఉన్న ఈ నీతి ఆయన వలనే. ఇది విశ్వసించిన వారందరి యొక్క సాక్ష్యం. ఇది ఆయన అక్కడ ఘనపరచబడతాడు, అనేకులకు ఆయన బయలుపరచబడతాడు, ఆయన దైవత్వం వెల్లడి అవుతుంది. అందుకు రెండవసారి ఈ మాటలు ఆయన యొక్క ఏమనాలి, గత అనాదికాలపు సంగతులు చెప్తూ ఇప్పుడు ఆయన ఏమైనాడో ఆ విషయాలు చెప్పాడు. ఇది రెండవ మారు పలికిన మాట. ఇక మూడవ మారు 11వ వచనం దగ్గరికి వస్తే, పరిశుద్ధుడైన తండ్రి అన్నాడు. ఈసారి పరిశుద్ధుడైన తండ్రి అన్న ఈ మాట వద్ద మనకు కనిపించే అద్భుతమైన సంగతి ఏమిటంటే, ఈ తరువాత వచనాలు మనము ఏకమైనలాగిన వారు ఏకమై ఉండాలని, తరువాత నీ నామమందు వారిని కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని అంటూ వారిని నువ్వు కాపాడు, వారు లోక సంబంధులు కాదు, వారు సత్యమందు ప్రతిష్ఠ చెయ్యి, ఈ మాటలన్నీ తర్వాత ఉన్నాయి. అంటే ఒక విశ్వాసిని పరిశుద్ధతలో భద్రపరచడం అనేది తండ్రి అని పిలువబడిన తరువాత కనిపించిన మరో అంశం. లోకం, అపవాది, మన శరీర స్వభావం, ఈ మూడు నిన్నైనా నన్నైనా అపవిత్రపరచడానికి, ఈడ్చుకుని వెళ్ళిపోవడానికి ఎల్లప్పుడూ తన వంతు కార్యం చేస్తూనే ఉంటారు. మన శరీర స్వభావం చేస్తూనే ఉంటుంది. నేను ఓ మాట మీతో చెప్తాను. ఎలీషా అన్నని అనంతపురంలో ఉంటారాయన. ఆయన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అనే పాట రాసినవాడు ఆయన. గతంలో ఒకసారి చెప్పినట్టు గుర్తుంది నాకు. ఆయన డిఓగా పనిచేశారు. డిఓగా పనిచేస్తున్నప్పుడు ఆఫీసర్ క్రిస్టియన్ అని తెలియగానే మిగిలినటువంటి ఒక నామినల్ క్రిస్టియన్సు, ఆయన బిలీవర్ నామినల్ క్రిస్టియన్సు, వాళ్ళతో పాటు కలిసి మిగతా వాళ్ళు కూడా మనం అందరం కలిసి క్రిస్మస్ వస్తుంది కదా, నాటకం వేద్దాం అన్నారు. నాటకం వేద్దాం అనగానే వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, ఏం నాటకం వేద్దాం. మొత్తానికి ప్రభువుని గురించే నాటకం. ప్రభు, ఆయన జననం, హేరోదు, అపవాది ఆయన చంపడానికి ఆలోచన చేయడం, ఇవన్నీ ఒక నాటకంగా రూపొందించి వాళ్ళు వచ్చి ఈయన అడిగారు, పర్మిషన్ అడిగారు. అడిగినప్పుడు ఈయనకి పెద్ద ఇంట్రెస్ట్, విశ్వాసికి నాటకాలతో ఏమి సంబంధం ఉంటుంది, నాకేం వద్దయ్యా, అవన్నీ ఎందుకు చెప్పు, వద్దులేండి పోనీ ఉండి, ఆ రోజున ఏదైనా పెట్టుకుంటే చిన్న ఫంక్షన్ పెట్టుకుని చేసేయండి కానీ వద్దొద్దు అన్నాడు ఆయన.
లేదండి, లేదండి, లేదండి బ్రతిలాడారు. బ్రతిలాడితే సర్లే కానివ్వండి, మీరు ఏదో చేసుకోండి అన్నాడు ఆయన. అన్న తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఒకరోజు సార్ మీరు ఒకసారి రెండుసార్లు అన్నారు. ఇంత బతిలాడుతున్నారు, వెళ్ళకపోతే బాగుండు, వెళ్ళాడు ఈయన. వాళ్ళు రిహార్సల్ చేస్తూ ఉంటే అసలు వాళ్ళు ఆ పదాలు, ఆ భాష, ఆయన మంచి కవి కదా, భాష పదాలు ఇవన్నీ తప్పు కనపడతా ఉంటే వాటన్నిటిని సరిచేస్తూ వచ్చారు. స్క్రిప్ట్ సరైంది. సార్ భలే భలే బాగా సరి చేశారు సార్, చాలా బాగుంది, ఎఫెక్టివ్గా ఉందని అని ఉంటారు. అన్న తర్వాత వాళ్ళు నటిస్తూ ఉంటే ఇలా కాదయ్యా, ఇదిగో ఇటు నుంచి రావాలి, ఇలా చేయాలని చెప్తున్నాడు ఆయన. చెప్తా ఉంటే అంతా అయిపోయిన తర్వాత సార్ మాకు డైరెక్షన్ ఏమవచ్చు సార్, సార్ రేపు నుంచి మీరు కొంచెం వచ్చి డైరెక్ట్ చేయండి సార్ అన్నారు. ఎంత చక్కగా ఇన్వాల్వ్ అయ్యాడో చూడండి, ఊహించండి. అసలు వద్దు అన్నవాడు స్క్రిప్ట్ సరి చేశాడు, స్క్రిప్ట్ సరి చేసినవాడు డైరెక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు డైరెక్షన్ చేస్తూ ఉన్నాడు, చాలా బాగా ప్రాక్టీస్ అయిపోయింది. ఆ రోజు ఖచ్చితంగా నాటకం వేయాలి. అందరూ వచ్చేసారు, అందరూ వచ్చారు, కానీ శాటన్ వేషం వేసేవాడు రాలా. ఇప్పుడు ఎవరు వేయాలి? అందరూ వచ్చి సార్ వాడు రాలేదు సార్, ఎందుకు రాలేదు తెలియదు సార్, సార్ మీకు మొత్తం అన్నీ కంఠోపాఠంగా వచ్చేసినాయి సార్, మీరైతేనే బాగుంటుంది సార్ అన్నారు. అందరూ రెడీగా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ వేషాలు వేసుకుని ఉన్నారు. ఈయనకి అతను నేను తెచ్చుకుంటాను అన్నాడంట, శాటర్న్ కావాల్సిన నల్లటి రంగు అదంతాను. ఇప్పుడు లేదు, ఎవరో చెప్పారు సార్ ఇక్కడ తారు ఉంది సార్, కిరసనాలు కలిపి ముఖానికి పూసుకుని సరిపోదు సార్ అని పూసేసుకున్నాడు. మొత్తానికి సార్థానిగా ఎంటర్ అయ్యాడు. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారు ఊహించండి మీరు. ఎంత ట్యాక్ట్ఫుల్గా అన్నయ్య నాతో ఈ మాటలన్నీ చెప్పారు. ఎంతో అంతరగొట్టువాడు, మనకు అర్థం కాని విధంగా మనల్ని ఈడ్చుకుంటూ పోతాడు. ఎంత కింద కందెన వేస్తాడు, కందెన నూనె పోస్తాడు. మనం జారతనాం అనే సత్యం కూడా అర్థం కాకుండా జారిపోతాం. మాటలో జారిపోతాం, ప్రవర్తనలో జారిపోతాం, అన్నిట్లో జారిపోతాం. ప్రభు అన్నాడు, నేను కాపాడి తిని నీవు వారిని కాపాడు, లోకం నుండి దుష్టుని నుండి నువ్వు కాపాడు. ఈ ప్రార్థనలో మూడవ మారు తండ్రి అని పిలిచినప్పుడు, పరిశుద్ధుడైన తండ్రి అని పిలిచినప్పుడు వీరును పరిశుద్ధులే. విశ్వాసముంచిన వారు ఆయన పరిశుద్ధతలో పాలిభాగం పొందినవారు. మనం ఆయన రక్తంలో కడగబడి పవిత్రపరచబడిన వాళ్ళం. ఆయన వాక్యోదకం చేత పరిశుద్ధపరచబడినవారు, ఆయన ఆత్మచేత పవిత్రపరచబడిన వారం మనం. అలాంటి మనం పరిశుద్ధతలో కాపాడబడడం అనేది ఆయన ఈ తండ్రి అనే పదం దగ్గర, మూడవ విభాగం దగ్గర కాపుదలలో పరిశుద్ధతలో కాపాడడం అనేది కనిపించింది నాకు. ఇక 4వ దగ్గరికి వద్దాం. 4 దగ్గరికి వచ్చినప్పుడు ఈ 17వ అధ్యాయం 20-21 వచనాల్లో మళ్ళీ ఆయన ఇలా అన్నారు, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థన చేయుటలేదు గాని వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమైనలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఇక్కడ 4గా విభాగిస్తే, ఈ తండ్రి అనే పదాన్ని ఆధారం చేసుకుని 4గా విభాగిస్తే ఆయన ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను వారికి మహిమనిచ్చాను అన్నాడు. అంతేకాదు, నీవు వారిని ప్రేమిస్తున్నావు నన్ను ప్రేమించినట్టే. అవునా? నువ్వు ప్రేమిస్తున్నావనే లోకం వీరి ద్వారా తెలుసుకోవాలి, అందుకని వారికి మహిమిచ్చాను అన్నాడు.
మనం ఏకంగా ఉండాలి, మనం ప్రేమ కలిగిన వారంగా ఉండాలి, మనం ఆయనకు నివాస స్థలంగా ఉండాలి. మూడంతల మాటలు ఇందులో ఉన్నాయి. ఏకమై ఉండాలి, మనం పరిపూర్ణులుగా చేయబడి అంటాడాయన. అంటే మనం సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితు అనియు అని మాట్లాడుతున్నప్పుడు పై వచనంలో నేనును నాయందు నీవును ఉండునట్లు వారు సంపూర్ణము చేయబడి ఏకముగా ఉన్నందున అంటాడు. అంటే దీని భావం ఎలా అర్థమైందంటే, ఏకమై ఉండాలి, మనం ఏకమై ఉన్నట్టు అన్న మాటలో నాయందు నీవు, నీ యందు నేను, వారి యందు మనం. వారు దైవత్వానికి నివాస స్థలంగా ఉండడం, ఐక్యతను వారు కాపాడుకోవడం, దేవునికి నివాస స్థలంగా ఉండడం, ఆ ప్రేమను లోకానికి వారు వెల్లడి చేయడం. ఇది భవిష్యత్తులో విశ్వాసులందరి కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన చాలా అంతరంగానికి ఓ రకమైన ఆదరణ. ఆ రోజు నా ప్రభు చేసిన ఈ ప్రార్థనలో నేనున్నాను, ఆ ప్రార్థనలో నువ్వున్నావు. అందుకే తప్పటడుగులు వేస్తున్నా పతనం కాకుండా నిలబడున్నాం. ఆయన మనల్ని నిలబెట్టడానికి సమర్థుడు. మనం ఎంతైనా కలిసి ఉండగలుగుతున్నాం అన్నా, ప్రేమించగలుగుతున్నాం అన్నా, ఆయనకి నివాస స్థలంగా ఉన్నాము అనన్నా ఒకటే. ఆయన మనకు అనుగ్రహించిన ఆయన మహిమ, మనకు అనుగ్రహించిన ఆయన మహిమ. ఇలా అంటాను, వాక్యాన్ని మనకిచ్చాడాయన, సహవాసాన్ని మనకిచ్చాడాయన, పరిశుద్ధాత్మని మనకిచ్చాడాయన, వివరించడానికి మనకు బోధకులను ఇచ్చాడాయన, ప్రత్యక్షతను అనుగ్రహించాడాయన. ఇదంతా ఆయన మహిమ. తన నామం మనకిచ్చాడాయన. ఇవన్నీ అనుగ్రహించింది ఎందుకు అంటే, మనం నివాస స్థలంగా ఆయనకు ఉండడానికి, దైవత్వానికి, మనం కలిసి ఉండడానికి. అంత మాత్రమే కాకుండా మనం దేవుని చేత ప్రేమించబడిన వారమనే సత్యం లోకం గుర్తించడానికి. ఇందుకొరకు తండ్రి అనే మాటను ఆయన వాడినట్టు అనిపించింది. ఇక 24వ వచనంలో, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని. ఇది భూమి మీద కాపాడబడ్డం కాదు, నిత్య శిక్ష నుంచి కాపాడబడిన వాళ్ళమే. నిత్య నివాసంలో ఆయనతో కూడా ఉండడం. ఒక దైవ సేవకుడు వాక్యం చెప్పి వచ్చి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ప్రక్కన ఉన్న వ్యక్తి ఇలా అన్నాడంట, బ్రదర్ మీరంటే నాకు చాలా అభిమానం, మీ వర్తమానాలు ఎప్పుడు వింటుంటాను నేను, కానీ ఒక ప్రార్థన చేస్తున్నాను నేను. అదేమిటంటే, నిత్యత్వానికి వెళ్ళిన తర్వాత నన్ను మీ రూమ్మేట్గా చేయమని ప్రభువుని అడుగుతున్నాను అన్నాడంట. నిత్యత్వంలో మన ఇద్దరం ఒకే గదిలో ఉండాలని
అడుగుతున్నానన్నాయంట. అది పెద్ద సంగతి కాదు కానీ ఇక్కడ ఆయన అన్నాడు, నేను ఎక్కడ ఉంటానో వారు అక్కడ ఉండాలి. ఆయనతో కూడా నిత్యత్వంలో సదాకాలం ఉండేటువంటి గొప్ప భాగ్యం. తెస్సలోనిక పత్రికలో పౌలు గారు రాస్తూ అంటాడు ఆయన, అప్పుడు మనం సదాకాలము క్రీస్తుతో కూడా ఉందుము అంటాడు. సదాకాలం క్రీస్తుతో కూడా ఉంటారు. ఇది భవిష్యత్తులో ఉన్నటువంటిది. ఇక్కడే జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అన్న పదం చెప్పాడు. అంటే ఈ జగత్తు పునాది వేయబడక మునుపు వారిలో ప్రేమ ఉంది. జగత్ పునాది వేసిన తరువాత పతనం సంభవించాక ఆ ప్రేమే ఆయన భూమి మీదకి రప్పించింది. అదే ప్రేమ సిలువలో ప్రాణం పెట్టి ఆయన 3వ దినాన తిరిగి లేవడానికి కారణం. ఆ ప్రేమను గ్రహించినవాడు రక్షించబడ్డాడు. రేపటి దినాన్న జగత్ పునాది వేయబడక మునుపు ఆయన ఎవరో రేపు మనం వెళ్ళి ఆయనను చూసి, ఆ మహిమను చూసి ఆయనతో కూడా ఉండబోతున్నాం. తండ్రి అనే పదం ఆయన 5వ మారు పలికినప్పుడు ఇది కారణం. ఇక 6వ మారు చూసి మనం ముగించుకుందాం. చూడండి దయచేసి 25వ వచనంలో, నీతి స్వరూపుడవైన తండ్రి, లోకము నన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితువని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ నా యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామం చేసితిని, ఇకను తెలియచేసితిని. ఇప్పుడు తండ్రి అన్న పదం దగ్గర నీతి స్వరూపుడవైన తండ్రి అన్నాడు. మానవుడు దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడ్డాడు. ఆఖరిగా చెప్తున్నాడు, వారు పరిశుద్ధులు మాత్రమే కాదు, వారు కూడా నీతిమంతులుగా తీర్చబడి మన స్వరూపంలోనికి వారు రావడం. అపవాది యొక్క ప్రేరణ వల్ల, ప్రేరేపణ వల్ల, శోధన వల్ల అవిధేయత చొప్పున పతనమై తన స్వరూపాన్ని కోల్పోయిన మానవుడు తిరిగి మరల దేవుని స్వరూపంలోనికి రావడానికి ఆయన నీతి స్వరూపి, ఆయన మహిమాస్వరూపి, ఆయన ప్రేమాస్వరూపి. ఈ స్వరూపంలోనికి మనం రావడం, అది నిజంగా ఆలోచించండి. ఈ 17వ అధ్యాయంలో తండ్రి 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 అని 6 మార్లు పిలిచిన ఆ పిలుపులో ఈ 6 విషయం నాకు కనిపించినప్పుడు ఎందుకో హృదయం నిండిపోయినట్టు సంతోషం కలిగింది. అది మీతో నేను పంచుకున్నాను. దయచేసి నా కోసం ప్రార్థించండి. అంతం వరకు నమ్మకంగా జీవించాలని ప్రార్థించండి. పరిశుద్ధంగా జీవించాలని ప్రార్థించండి. మరో మాట, 7వ తారీఖు వరకు నిబంధనల సడలింపు ఏం లేదు. ఇందువలన మనం ఆదివారం నాడు ఆరాధనను కలిగి ఉండడం లేదు. 7వ తారీఖు నిబంధనలు సడలిస్తే అంటే ఇప్పటి వరకు 6 గంటల వరకు అన్నారు, అది 9 గంటల వరకు గనక పొడిగిస్తే మంగళవారం నాడు మనకు బైబిల్ స్టడీ ఉంటుంది. మంగళవారం బైబిల్ స్టడీతో మనం మరల తిరిగి సహవాసాన్ని ప్రారంభిద్దాం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవా, ఎప్పుడు మేం కలుసుకోవాలి అని ఎదురు చూస్తున్నాం. సహవాసంగా కూడడం దగ్గర మానవద్దన్నారు, కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. ప్రమాదం సంభవించి ప్రమాదం వాటిల్లే నీ నామానికి అవమానం కలిగే అవకాశం ఉందని మేము ఇందుకొరకై మరో వారానికి దీన్ని పొడిగిస్తున్నాం. మీ కృప చూపించండి. మంగళవారం మేమందరం కలుసుకోవడానికి సహాయపడండి. మీ కృప కలిగిన హస్తాలకు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ మీ సన్నిధి మాతో కూడా ఉండని అనుగ్రహించుమని
యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరలా తిరిగి మనం శుక్రవారం క్షమించండి, మరలా తిరిగి మనం ఆదివారం ఉదయం 8:30కి లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.